భూమికి దాదాపుగా 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై మనుషులు చివరిసారిగా 1972లో అడుగుపెట్టారు. అంటే దాదాపుగా 53 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. ఆ తర్వాత మనం మళ్లీ అక్కడికి వెళ్లే ప్రయత్నమే చేయలేదంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు 2026లో మనం మళ్లీ చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. ఈసారి కేవలం వెళ్లి రావడం కోసం కాదు, అక్కడే ఆగిపోవాలి. ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తులో అక్కడి నుంచి అంగారక గ్రహం అంటే మార్స్ మీదకు కూడా చేరుకోవాలి. ఈ అతిపెద్ద ప్లాన్ పేరే ఆర్టెమిస్ మిషన్. బహుశా మానవ చరిత్రలోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పేస్ ప్రోగ్రాం. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మనం 1969లోనే చంద్రుడిపైకి వెళ్లగలిగినప్పుడు ఈ 50 ఏళ్ల పాటు మళ్లీ ఎందుకు వెళ్లలేదు? నిజంగానే చంద్రుడిపైకి వెళ్లడం అంత కష్టమా, లేక దీని వెనుక ఇంకేదైనా కథ ఉందా? ఆర్టెమిస్ మిషన్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మన భవిష్యత్తుకు అది ఎందుకు అంత ముఖ్యం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం కొంచెం గతంలోకి అంటే 1960ల కాలానికి వెళ్ళాలి. ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. దాన్నే మనం స్పేస్ రేస్ అంటాం. టెక్నాలజీలో ఎవరికి వాళ్ళు తామే గొప్ప అని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం అది. ఇక సోవియట్ యూనియన్ మొదట స్పుత్నిక్ అనే శాటిలైట్ను లాంచ్ చేసింది. ఆ తర్వాత యూరీ గగారియన్ రూపంలో మొదటిసారిగా ఒక మనిషిని స్పేస్లోకి పంపింది. దీంతో అమెరికా బాగా వెనుకపడింది. అప్పుడు 1961లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ దశాబ్దం ముగిసేలోపు చంద్రుడి మీదకు మనిషిని పంపి మళ్లీ సురక్షితంగా భూమికి తీసుకొస్తామని ఒక సెన్సేషన్ ప్రకటన చేశాడు. అక్కడి నుంచి అపోలో ప్రోగ్రాం మొదలైంది. ఆర్టెమిస్ మిషన్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ అపోలో ప్రోగ్రాం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అపోలో ప్రోగ్రాంలో మొత్తం 17 మిషన్లు జరిగాయి. వీటిలో అపోలో 11 అన్నిటికంటే ఫేమస్. ఎందుకంటే 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపింది ఈ మిషన్లోనే. ఆ రోజు ప్రపంచమంతా టీవీల ముందు కూర్చుని ఆ అద్భుతాన్ని తిలకించింది. ఒక మనిషి వేసిన ఈ చిన్న అడుగు మానవ జాతి వేసిన అతిపెద్ద ముందడుగు అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ తర్వాత అపోలో 12, 14, 15, 16 మరియు 17 మిషన్లలో కూడా ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లారు. మొత్తం మీద 12 మంది మనుషులు చంద్రుడి ఉపరితలం మీద అడుగుపెట్టారు. కానీ 1972లో అపోలో 17 తర్వాత అంతా ఆగిపోయింది. మనం మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లలేదు. ఇలా వినగానే మనకు వెంటనే కొన్ని సందేహాలు పుడతాయి. టెక్నాలజీ ఆగిపోయిందా, ఫండింగ్ అయిపోయిందా, లేక ఆసక్తి తగ్గిందా? నిజానికి ఈ 3 కారణాలు సరైనవి కావు. ఆనాటి స్పేస్ రేస్ ముఖ్య ఉద్దేశం సోవియట్ యూనియన్ను ఓడించడం. ఒక్కసారి అమెరికా చంద్రుడి మీద కాలు మోపగానే ఆ లక్ష్యం నెరవేరిపోయింది. ఇక సాధించడానికి ఏం లేదు కదా అని ప్రజల్లో కూడా ఆసక్తి నెమ్మదిగా తగ్గింది. అపోలో ప్రోగ్రాం కోసం అప్పట్లో పెట్టిన ఖర్చు నేటి లెక్కల ప్రకారం దాదాపుగా $280 బిలియన్ ఉంటుంది. ఎలాంటి అంతరిక్ష ప్రయోగం లేకుండా అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం రాజకీయంగా కూడా కష్టంగా మారింది. అందుకే చంద్రుడిపైకి వెళ్లడం ఆగిపోలేదు, కానీ దాని ప్రాధాన్యత తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నీరు మన భూమి మీద ఉన్నట్టుగా చంద్రుడిపై ఉందా లేదా అనేది పరిశోధకుల్ని ఆసక్తి కలిగించింది. చంద్రుడి సౌత్ పోల్ దగ్గర సూర్యరశ్మి అస్సలు పడని కొన్ని క్రేటర్లలో అది మంచు రూపంలో గడ్డకట్టుకునుందని చాలా మంది అనుమానించారు. ఈ డిస్కవరీ నిజంగా ఒక గేమ్ చేంజర్. అసలు చంద్రుడి మీద నీళ్లు దొరికితే అంత పెద్ద లాభం ఏంటి అని మీరు అడగొచ్చు. స్పేస్లోకి ఏదైనా పంపించాలంటే ప్రధానంగా బరువును బట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. భూమి గురుత్వాకర్షణను దాటుకుని వెళ్లడానికి చాలా ఎక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది. నీరు చాలా బరువైంది. 1 లీటర్ నీరు 1 కిలోగ్రాం బరువు ఉంటుంది. మనం స్పేస్లో లాంగ్ మిషన్ను చేపట్టాలంటే ఆస్ట్రోనాట్స్ తాగడానికి, ఫుడ్ పెంచుకోవడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యూయల్ తయారు చేసుకోవడానికి నీరు కావాలి. నీటిని ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతి ద్వారా విడగొట్టి హైడ్రోజన్ ఆక్సిజన్గా మార్చొచ్చు. ఇందులో హైడ్రోజన్ రాకెట్ ఫ్యూయల్గా, ఆక్సిజన్ ఆస్ట్రోనాట్స్ పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుడి మీదే ఈ నీరు దొరికితే భూమి నుంచి అంత బరువు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో ఖర్చు భారీగా తగ్గుతుంది. సరిగ్గా ఇక్కడే నాసా వారి ఆర్టెమిస్ మిషన్ రంగంలోకి దిగింది. మనుషులను తిరిగి చంద్రుడిపైకి తీసుకువెళ్లే అద్భుతమైన ప్రోగ్రాం ఇది. ఈసారి కేవలం వెళ్లి రావడం కాదు, అక్కడ ఒక పర్మనెంట్ బేస్ ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ఆర్టెమిస్ అనే పేరు గ్రీక్ మైథాలజీ నుంచి పుట్టుకొచ్చింది. అందులో అపోలో కవల సోదరి పేరే ఆర్టెమిస్. ఈసారి మొదటిసారిగా ఒక మహిళ, అలాగే ఒక శ్వేత జాతీయేతర వ్యక్తి చంద్రుడి మీద కాలు మోపబోతున్నారు. అందుకే ఈ మిషన్ కా పేరు పెట్టారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది అందరి హక్కు అని చెప్పే ఒక గొప్ప సందేశం ఇందులో దాగుంది. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రాంను మనం 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. అవి ఆర్టెమిస్ 1, ఆర్టెమిస్ 2 మరియు ఆర్టెమిస్ 3. వీటిలో ఆర్టెమిస్ 1 మిషన్ 2022 నవంబర్లో విజయవంతంగా పూర్తయింది. ఇది ఒక అన్క్రూడ్ మిషన్, అంటే ఇందులో మనుషులెవరూ వెళ్లలేదు. నాసా కొత్తగా తయారు చేసిన SLS రాకెట్ ఒరాయ్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును టెస్ట్ చేయడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. SLS అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్.
నాసా ఇప్పటివరకు తయారు చేసిన రాకెట్లలో ఇదే అత్యంత శక్తివంతమైంది. అపోలో మిషన్లలో వాడిన సాటర్న్ 5 రాకెట్ కంటే కూడా ఇది చాలా పవర్ఫుల్. ఈ రాకెట్ ఎత్తు 98 మీటర్లు ఉంటుంది. అంటే దాదాపు ఒక 30 అంతస్తుల భవనమంతా. దీని థ్రస్ట్ పవర్ 39.1 మెగా న్యూటన్లు. ఈ అపారమైన పవర్తోనే అది భూమి ఆకర్షణను ఛేదించుకుని బయటకు వెళుతుంది. ఇక ఒరాయ్ స్పేస్ క్రాఫ్ట్ విషయానికొస్తే ఆస్ట్రోనాట్స్ కూర్చుని ప్రయాణించే క్యాప్సుల్ ఇదే. అపోలో క్యాప్సుల్ కంటే ఇది చాలా పెద్దది. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ కూర్చునేంత స్థలం ఉంటుంది. దీనిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రేడియేషన్ ప్రొటెక్షన్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. బయట నుంచి ఎలాంటి సప్లైస్ లేకుండా ఇది 21 రోజుల పాటు స్పేస్లో ఉండగలదు. ఆర్టెమిస్ 1లో ఒరాయన్ క్యాప్సూల్ చంద్రుడి చుట్టూ తిరిగి 25 రోజుల తర్వాత సురక్షితంగా భూమికి చేరుకుంది. ఈ టెస్ట్ ద్వారా మనుషుల్ని పంపేందుకు మన టెక్నాలజీ సిద్ధంగా ఉందని రుజువైంది. ఇక తర్వాత అతిపెద్ద అడుగు ఆర్టెమిస్ 2. ఈ మిషన్లో మొట్టమొదటిసారిగా మనుషులు ఒరాయిన్ స్పేస్ క్రాఫ్ట్లో కూర్చుని చంద్రుడి చుట్టూ ప్రయాణిస్తారు. దాదాపుగా 10 రోజుల పాటు జరిగే ఈ మిషన్లో 4 ఆస్ట్రోనాట్స్ వెళతారు. అయితే వీరు చంద్రుడిపై ల్యాండ్ అవ్వరు. ఇది కేవలం ఒరాయిలో మనుషులు సురక్షితంగా ఉండగలరా లేదా అని చెక్ చేయడం కోసమే. కెనడా కూడా ఈ మిషన్లో భాగస్వామి కాబట్టి ఎంపికైన ఆస్ట్రోనాట్స్లో ఒక కెనడియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్టెమిస్ 3. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనుషులు మళ్లీ చంద్రుడిపై అడుగు పెట్టేది ఈ మిషన్లోనే. వీరు ఇంతకుముందు ఎవరు వెళ్లని చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. అక్కడ మంచును స్టడీ చేసి శాంపిల్ సేకరించి భవిష్యత్తులో చంద్రుడిపై బేస్ ఎలా నిర్మించాలనేది అధ్యయనం చేస్తారు. అయితే ఇక్కడ అపోలో మిషన్కు ఆర్టెమిస్కు ఒక పెద్ద తేడా ఉంది. అపోలోలో ఓ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వరకు వెళ్లేది. కానీ ఆర్టెమిస్ మిషన్లో చంద్రుడిపై ల్యాండ్ అవ్వడానికి స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్షిప్ అనే వేర్ వెహికల్ను ఉపయోగిస్తారు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఈ మిషన్లో ఒక ముఖ్యమైన భాగం. ఇప్పటి వరకు ప్రపంచంలో తయారైన వాటిలో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్ ఈ స్టార్షిప్. దీని ఎత్తు 120 మీటర్లు ఉంటుంది. పైగా ఇది పూర్తిగా రీయూజబుల్. అంటే దీన్ని ఒక్కసారి వాడి పడేయకుండా మళ్లీ ఉపయోగించవచ్చు. అలా చంద్రుడి మీదకు వెళ్లిన తర్వాత అసలు ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ ఒక పర్మనెంట్ బేస్ నిర్మించాలని నాసా ప్లాన్ చేస్తోంది. దీన్నే ఆర్టెమిస్ బేస్ క్యాంప్ అని పిలుస్తారు. మంచు రూపంలో నీరు ఉన్న చంద్రుడి సౌత్ పోల్ దగ్గర ఈ బేస్ తయారవుతుంది. అక్కడ ఆస్ట్రోనాట్స్ ఉండి రీసెర్చ్ చేయొచ్చు. అలాగే లాంగ్ మిషన్ల కోసం ప్రిపేర్ అవ్వచ్చు. కేవలం ఉపరితలం మీదే కాదు, చంద్రుడి ఆర్బిట్లో కూడా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించబోతున్నారు. దాని పేరు గేట్వే. ఇది చంద్రుడి చుట్టూ తిరిగే ఒక చిన్న స్పేస్ స్టేషన్ లాంటిది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగే ఉంటుంది, కానీ సైజులో చిన్నదిగా ఉంటుంది. చంద్రుడి మీదకు వెళ్లే ఆస్ట్రోనాట్స్కు ఇది ఒక స్టాప్ ఓవర్ పాయింట్ లాగా పనిచేస్తుంది. అంటే వెళ్లే వాళ్ళు ముందుగా ఈ గేట్వే దగ్గర ఆగి అక్కడి నుంచి కిందకి వెళతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గేట్వే కేవలం నాసాకు మాత్రమే సొంతం కాదు. ఇందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, కెనడా లాంటి దేశాలు కూడా పార్ట్నర్షిప్ ఉంది. అయితే ఇదంతా చేయడం వల్ల అసలు లాభం ఏంటి అనే ప్రశ్న వచ్చింది కదా. చంద్రుడి మీద బేస్ కట్టడానికి బిలియన్ల డాలర్స్ ఖర్చు అవుతాయి. మరి దాని నుంచి మనకు వచ్చేదేంటి? దానికి సమాధానమే మార్స్. అవును, చంద్రుడి మీదకు వెళ్లడం వెనుక ఉన్న అసలు లక్ష్యం అంగారక గ్రహం చేరుకోవడమే. మార్స్ భూమికి చాలా దూరంగా ఉంటుంది. భూమి, మార్స్ ఒకదానికొకటి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు కూడా వాటి మధ్య దూరం సుమారుగా 5,50,00,000 కిలోమీటర్స్. అక్కడికి వెళ్లడానికి 7 నుంచి 9 నెలల సమయం పడుతుంది. అంత సుదీర్ఘమైన మిషన్ను నేరుగా భూమి నుంచి లాంచ్ చేయడం చాలా కష్టం. కానీ మనకు చంద్రుడి మీద బేస్ ఉంటే అక్కడి నుంచి మార్స్కు లాంచ్ చేయొచ్చు. భూమితో పోలిస్తే చంద్రుడి మీద గ్రావిటీ 6 రెట్లు తక్కువ. అంటే అక్కడి నుంచి లాంచ్ చేయడానికి చాలా తక్కువ ఫ్యూయల్ పడుతుంది. పైగా అక్కడే ఫ్యూయల్ తయారు చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటే మార్స్కు వెళ్లడం చాలా ఈజీ. కాబట్టి మార్స్కు వెళ్లడానికి చంద్రుడిని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుకుంటున్నాం అన్నమాట. అయితే చంద్రుడి మీద ఉండడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఆస్ట్రోనాట్స్ ఎన్నో రకాల ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది టెంపరేచర్. చంద్రుడి మీద ఎండ పడే చోట టెంపరేచర్ 127 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అదే చీకటిగా ఉన్న చోట -73 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బ్రతకడం చాలా కష్టం. రెండో ఛాలెంజ్ రేడియేషన్. సోలార్ రేడియేషన్, కాస్మిక్ రేస్ను ఆపడానికి చంద్రుడి మీద ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు. ఈ రేడియేషన్ మనుషులకు చాలా ప్రమాదకరం. క్యాన్సర్ లాంటి జబ్బులు రావచ్చు. మూడో ఛాలెంజ్ డస్ట్. చంద్రుడి మీద ఉండే డస్ట్ను రెగోలిత్ అంటారు. ఇది చాలా సన్నగా, పదునుగా ఉంటుంది. స్పేస్ సూట్లోకి దూరిపోయి మెషిన్లను డ్యామేజ్ చేస్తుంది. ఊపిరితిత్తులోకి దూరితే ఇక అంతే సంగతి. అపోలో మిషన్లలో ఆస్ట్రోనాట్స్ ఈ డస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇక నాలుగో ఛాలెంజ్ గ్రావిటీ. ఇక్కడ గ్రావిటీ 6 రెట్లు తక్కువ ఉందని ముందే చెప్పుకున్నాం. అలా తక్కువ గ్రావిటీలో ఎక్కువ కాలం ఉంటే ఎముకలు బలహీనపడతాయి, కండరాలు కరిగిపోతాయి. వీటన్నిటికీ సొల్యూషన్ కనుక్కునే పనిలో నాసా, ఇతర ఏజెన్సీలు ఉన్నాయి. ఇక ఈ రేస్లో మన ఇండియా కూడా ఏమాత్రం వెనకబడలేదు. 2023లో చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో ఒక గొప్ప చరిత్రకెక్కింది.
చంద్రుడి సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. అసలు చంద్రుడి మీద ల్యాండ్ అయిన 4వ దేశంగా నిలిచింది. సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవ్వడం నార్త్ పోల్ కంటే చాలా కష్టం. అక్కడ టెర్రైన్ చాలా రఫ్గా ఉంటుంది. పెద్ద పెద్ద క్రేటర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే ఇస్రో దీన్ని సాధించి చూపించింది. ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడు ఇస్రో గగన్యాన్ మిషన్ మీద పనిచేస్తుంది. దీని ద్వారా మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళతారు. ఆ తర్వాత నాసాతో కలిసి చంద్రుడి మీదకు వెళ్లాలనేది ఇస్రో ఫ్యూచర్ ప్లాన్. ఇప్పటికే నాసా ఇస్రో మధ్య ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్తారు. ఫ్యూచర్లో ఆర్టిమిస్ మిషన్లో కూడా ఇండియా భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. అయితే భూమి మీద మనకు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్పేస్లో ఇన్ని బిలియన్ల డాలర్స్ ఖర్చు చేయడం అవసరమా అని మీకు అనిపించవచ్చు. క్లైమేట్ చేంజ్, పేదరికం, యుద్ధాలు ఉన్నప్పుడు స్పేస్ మీద ఫోకస్ దేనికి అనేది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. కానీ దీనికి ఆన్సర్ కూడా ఉంది. గతంలో మనం అపోలో మిషన్లు చేసినప్పుడు ఎన్నో కొత్త టెక్నాలజీలు డెవలప్ అయ్యాయి. వాటిని మనం ఇప్పుడు రోజువారీ జీవితంలో వాడుతున్నాం. మన బెడ్స్లో ఉండే అంటే పరుపుల్లో ఉండే మెమొరీ ఫోమ్ను నాసా స్పేస్ సూట్ల కోసమే తయారు చేసింది. మన ఇళ్లలో వాడే వాటర్ ప్యూరిఫైయర్స్ టెక్నాలజీ స్పేస్ మిషన్ల నుంచి వచ్చింది. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్సెస్, కార్డ్లెస్ టూల్స్, ఫ్రీజ్ డైడ్ ఫుడ్, ఇన్సులేషన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా స్పేస్ రీసెర్చ్ వల్లే పుట్టుకొచ్చాయి. కాబట్టి స్పేస్ మీద పెట్టిన ఖర్చు వృధాగా పోదు. అది కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది, కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది, ఎకనామీని బూస్ట్ చేస్తుంది. అపోలో ప్రోగ్రామ్స్ కోసం పెట్టిన ప్రతి ఒక్క డాలర్ ఎకనామీకి 7 నుంచి 14 డాలర్ల రిటర్న్స్ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయడం మనిషి నైజమైపోయింది. మనం ఆఫ్రికా నుంచి బయలుదేరి ప్రపంచమంతా విస్తరించాం. పూర్వంలో సముద్రాలు దాటం, పర్వతాలు ఎక్కాం, కొత్త ఐలాండ్స్ కనిపెట్టాం. కానీ స్పేస్ అలాగే సముద్రాలు ఇప్పటికీ మనకి మిస్టీరియస్గానే ఉన్నాయి. ఇక ఇది ఆర్టిమిస్ మిషన్తో తీరబోతుందేమో చూడాలి. మరి చూశారు కదా ఈ కంప్లీట్ స్టోరీ. 1969లో చంద్రుడి మీద అడుగుపెట్టి ఆ తర్వాత 50 ఏళ్ల పాటు మర్చిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరుగు మొదలైంది. సో వీటి కోసం మీరు ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు? నిజంగానే ఈ స్పేస్ మిషన్స్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా? మీ పర్సనల్ కామెంట్ ఏంటో తప్పకుండా తెలియజేయండి.